ఏమండోయ్, ఒక వస్తువైనా ఒక మనిషి అయినా మూలన పడిపోయారు కదా అని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదండి. ఏమో ఎప్పుడు ఎవరి అవసరం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇంత భారీ డైలాగ్ ఎందుకు వదిలేను వీడియో చివరిలో తెలుస్తుందిలే కానండి. ఇప్పుడైతే అప్పడాలు చేసేద్దాం వచ్చే. అదేనండి, అప్పాలు చెక్కలు, పప్పు చెక్కలు, అప్పం చెక్కలు, గన్నం చెక్కలు ఇలా చాలా నామకరణాలే ఉన్నాయండి. ఏం లేదండి, స్టీల్ దో, ప్లాస్టిక్ దో, ఇత్తడిదో, గాజుదో ఒక బడా సైజ్ బొచ్చు తీసుకోండి. హెల్త్ మీద హోప్ ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ ని తీసుకోకపోవడమే మంచిది. బియ్యం పిండి, పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పెసరపప్పు, సగ్గుబియ్యం, నువ్వులు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, వాటర్తో పాటు వాటర్ కూడా వేసేసి ముద్దల కలుపుకొని పక్కన పెట్టుకో. ఇదిగో వీడియో స్టార్టింగ్ లో వదిలిన భారీ డైలాగ్ దీనికోసమేనండి. కొనుక్కున్న 3 నెలలకే మూలన పడిపోయిందని దీన్ని తిట్టిన రోజు అంటూ లేదండి. కానీ ఈ రోజు అప్పడాలు గుండ్రంగా ఫాస్ట్ గా చేయడానికి ఇదే దిక్కయిందండి. అందుకే ఎవరి అవసరం ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడకపోవడమే మంచిదండి. అలా స్లిమ్ గా చేసుకున్న అప్పడాలని సలసలా మరుగుతున్న నూనెలో స్విమ్మింగ్ చేయించి ఎల్లో కలర్ వచ్చిన వెంటనే తీసారనుకో బయటకు వచ్చాక రెడ్ కలర్ లో మారుతాయి. లేదు ఆయిల్ లోనే రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకో బయటకు వచ్చాక బ్లాక్ అయి బొగ్గు అవుతుంది.